హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనము 10థ్ క్లాస్ బయాలజీకి సంబంధించి వీడియో ఆగిపోయిందండి. 6, 7, 8, 9 తరగతులు వచ్చినాయి గానీ 10థ్ క్లాస్ బయాలజీ వీడియో రాలేదు. దాన్ని ఈరోజు ఫుల్‌ఫిల్ చేస్తున్నాను. అయితే నేను డైరెక్ట్‌గా ఆన్సర్‌తోనే ఫుల్‌ఫిల్ చేస్తున్నాను. సమయాభావన ఆహ్, వల్ల అలా చేయాల్సొచ్చింది. మరేం పర్లేదు. ఈ వీడియో గనక మీరు చూసినట్లయితే టెక్స్ట్ బుక్ పని లేకుండా మీరు బిట్ పెట్టి రావచ్చు. అలా ఉంది వీడియో. వెంటనే వీడియోలోకెళ్ళిపోదాం రండి. కిరణజన్య సంయోగ క్రియ సమీకరణాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? సిబి వాన్ నీల్. ఆకుపచ్చ మొక్కలో ఉండే హరిత రేణువును కనుగొన్నది ఎవరు? జూలియస్ వాన్ సాక్స్. కిరణజన్య సంయోగ క్రియలో వెలువడే వాయువు ఏది? ఆక్సిజన్. ఆకులలో పిండి పదార్థం ఉనికిని పరీక్షించడానికి ఉపయోగించే రసాయనం ఏది? అయోడిన్ ద్రావణం. మొక్కలలో కాంతి చర్యలు హరిత రేణువులోని ఏ భాగంలో జరుగుతాయి? గ్రాన. నిష్కాంతి చర్యలు హరిత రేణువులోని ఏ భాగంలో జరుగుతాయి? స్ట్రోమా. క్లోరోఫిల్ అణువులో ఉండే కేంద్ర లోహం ఏది? మెగ్నీషియం. మానవుని జీర్ణ వ్యవస్థలో పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది? లాలాజల అమైలేజ్. దాన్ని టైలిన్ అంటారు. జీర్ణ రసాలన్నింటిలోకి అమైలేజ్ జీర్ణ రసాలన్నింటిలోకి ఎంజైమ్లు లేని ఏకైక రసం ఏది? కాలేయం స్రవించే బైల్ జ్యూస్. దీన్నే పైత్యరసం అని కూడా అంటారు. పెప్సిన్ ఎంజైమ్ ఏ మాధ్యమంలో చురుగ్గా పనిచేస్తుంది? ఆమ్ల మాధ్యమం హెచ్సిఎల్ సమక్షంలో. ప్రోటీన్ లోపం వల్ల చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి ఏది? క్వాషియోర్కర్. క్యాలరీలు మరియు ప్రోటీన్లు రెండింటి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? మొరాస్మస్. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? స్కర్వి. చిగుర్ల నుండి రక్తం కారటం. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ ఏది? విటమిన్ కే. ఫిల్లోక్వినైన్. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేది విటమిన్ కే. ఫిల్లోక్వినిన్. సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి లభించే విటమిన్ ఏది? విటమిన్ డి. కాల్సిఫెరాల్. బెర్బెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? విటమిన్ బి1. థయామిన్. మొక్కలలో పరాన్న జీవ పోషణకు ఉదాహరణ ఏది? కస్కూట. బంగారు తీగ మొక్క. శ్వాసక్రియ అనేది ఎటువంటి ప్రక్రియ? కెటబోలిక్ ప్రక్రియ. శక్తి మోచిక చర్య. కణ శక్త్యాగారాలు అని వేటిని పిలుస్తారు? మైటోకాండ్రియాలను. వాయు సహిత శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నమైతే ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి? 38 ఏటీపీలు. నికరంగా 36 లభిస్తాయి. అవాయు శ్వాసక్రియ లేదా కిణ్వనం ప్రక్రియలో వెలువడే అంత్య పదార్థాలు ఏవి? ఇథనాల్, కార్బన్ డయాక్సైడ్ మరియు కొత్త శక్తి. మానవ శరీరంలో తీవ్ర వ్యాయామం చేసేటప్పుడు కండరాల్లో పేరుకుపోయే ఆమ్లం ఏది? లాక్టిక్ ఆమ్లం. కణాలలో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఏటీపీ. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. వాయుకోశ గోనులు ఏ వ్యవస్థలో ముఖ్య భాగాలు? శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తుల్లో. మానవునిలో స్వరపేటిక పైన ఉండే ఖండన నిర్మిత మూత వంటి నిర్మాణం ఏమిటి? ఉపజిహ్విక. మొక్కలలో వాయు మార్పిడి వేటి ద్వారా జరుగుతుంది? పత్ర రంధ్రాలు మరియు లెంటిసెల్స్. కణ శ్వాసక్రియలో గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా మారే మొదటి దశను ఏమంటారు? గ్లైకాలసిస్ అంటారు. రక్తంలో ఆక్సిజన్ మోసుకువెళ్లే శ్వాస వర్ణకం ఏది? హిమోగ్లోబిన్. చేపలలో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది? మొప్పల ద్వారా. జల శ్వాసక్రియ. మానవ గుండెను ఆవరించి ఉండే రక్షణ పొరను ఏమంటారు? హృదయావరణ త్వచం అంటారు. గుండెలోని ఏ గదులు గోడలు మందంగా ఉంటాయి? జఠరికల గదుల గోడలు మందంగా ఉంటాయి. వాటిల్లో కూడా ఎడమ జఠరికది మందంగా ఉంటుంది. మానవ శరీరంలో అతిపెద్ద ధమని ఏది? బృహద్ధమని. చెడు రక్తాన్ని అంటే ఆక్సిజన్ రహిత రక్తాన్ని తీసుకుని వెళ్లే ఏకైక ధమని ఏది? పుప్పుస ధమని. మొక్కలలో నీరు ఖనిజ లవణాలు రవాణాకు తోడ్పడే కణజాలం ఏది? మొక్కలలో నీరు మరియు ఖనిజ లవణాల రవాణాకు తోడ్పడే కణజాలం ఏది? దారువు. మొక్కలలో తయారైన ఆహార పదార్థాల రవాణాకు తోడ్పడే కణజాలం ఏది? మొక్కలలో తయారైన ఆహార పదార్థాల రవాణాకు తోడ్పడే కణజాలం ఏది? పోషక కణజాలం. మొక్కల వేర్ల ద్వారా నీరు పైకి ప్రసరించడానికి కారణమయ్యే పీడనం ఏది? మొక్కల వేర్ల ద్వారా నీరు పైకి ప్రసరించడానికి కారణమయ్యే పీడనం ఏది? వేరు పీడనం. మానవుని సాధారణ రక్త పీడనం ఎంత? 120/80 mm ఆఫ్ హెచ్జీ. రక్త పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? స్పిగ్మోమానోమీటర్. రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? విలియం హార్వే. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే పదార్థం ఏది? హెపారిన్. తెల్ల రక్త కణాలు ప్రధాన విధి ఏమిటి? రోగ నిరోధక శక్తిని పెంచడము. ఏకవలయ రక్త ప్రసరణ ఏ జీవుల్లో కనిపిస్తుంది? చేపలు. మానవుని శరీరంలో ముఖ్య విసర్జక అవయవాలు ఏమిటి? మూత్రపిండాలు. మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏమిటి? నెఫ్రాన్. నెఫ్రాన్ లో కప్పు వంటి ఆకారంలో ఏమంటారు? బొమ్మను గుళిక అంటారు. రక్తాన్ని వడపోసే ప్రక్రియ అల్ట్రాఫిల్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది? మాల్ఫీజియన్ గుళిక. గ్లోమరులస్ లో జరుగుతుంది. మూత్రానికి పసుపు రంగును ఇచ్చే వర్ణకం ఏది? యూరోక్రోమ్.
మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయినప్పుడు రక్తాన్ని కృత్రిమంగా శుద్ధి చేసే ప్రక్రియను ఏమంటారు? డయాలసిస్, హిమోడయాలసిస్. మొక్కలో లభించే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను ఏమంటారు? ఆల్కలాయిడ్లు అంటారు. మలేరియా నివారణకు వాడే క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ఏ మొక్క బెరడు నుంచి లభిస్తుంది? సింకోనా అఫిసినాలిస్. పొగాకులో ఉండే హానికరమైన ఆల్కలాయిడ్ ఏది? నికోటిన్. నల్లేరు, బంగాళదుంప వంటి మొక్కల కణాలలో ఉండే కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను ఏమంటారు? రాఫైడ్లు అంటారు. బొద్దింకలో విసర్జక అవయవాలు ఏమిటి? మాల్ఫీజియన్ నాళికలు. వానపాములో విసర్జక అవయవాలు ఏమిటి? వృక్కాలు. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏమిటి? నాడీ కణం. రెండు నాడీ కణాల మధ్య గల ఖాళీ ప్రదేశాల సంధిని ఏమంటారు? సైనాప్స్. మానవుని మెదడును ఆవరించి ఉండే 3 రక్షణ పొరలను ఏమంటారు? మెనింజిస్ అంటారు. మెదడులో ఆలోచనలు, జ్ఞాపక శక్తి, తెలివితేటలకు కేంద్రం ఏది? మేధస్సు, ప్రమస్తిష్కం. శరీర సమతాస్థితిని నియంత్రించే మెదడు భాగం ఏది? అనుమస్తిష్కం. హృదయ స్పందన, శ్వాసక్రియ వంటి అనియంత్ర చర్యలను నియంత్రించేది ఏది? మధ్యాముఖం. మానవ శరీరంలో మాస్టర్ గ్లాండ్ అని దేనిని పిలుస్తారు? పీయూష గ్రంథిని పిలుస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? ఇన్సులిన్. మానవుని శరీరంలో వినాల నాళ గ్రంథిగా పనిచేసే మిశ్రమ గ్రంథి ఏది? క్లోమం. భయం, ఆందోళన కలిగినప్పుడు స్రవించే పోరాట లేదా పలాయన హార్మోన్ ఏది? అడ్రినలన్. మొక్కలలో కాంతి వైపు వంగడానికి కారణమయ్యే హార్మోన్ ఏది? మొక్కలలో కాంతి వైపు వంగడానికి కారణమయ్యే హార్మోన్ ఏది? ఆక్సిన్లు. పండ్లు త్వరగా పక్వానికి రావడానికి తోడ్పడే వాయురూప హార్మోన్ ఏది? ఇథలిన్. మొక్కలలో పత్ర రంధ్రాలు మూసుకుపోవడానికి, ఆకులు రాలడానికి కారణమయ్యే హార్మోన్ ఏది? అబ్సిక్కామ్లము. అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏది? ద్విధా విచ్ఛిత్తి. ఈస్ట్ మరియు హైడ్రాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి ఏది? కోరకీ భవనం. బ్రెడ్ మౌల్డ్ లో ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది? సిద్ధ బీజాలు. మొక్క భాగాలైన వేరు, కాండం, పత్రాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడటాన్ని ఏమంటారు? శాఖీయోత్పత్తి. రణపాల మొక్కలో శాఖీయోత్పత్తి దేని ద్వారా జరుగుతుంది? పత్రాల ద్వారా. ఆకు అంచుల మొగ్గల ద్వారా. పుష్పంలో ఉండే పురుష ప్రత్యుత్పత్తి భాగం ఏమిటి? కేసరావళి. పుష్పంలో ఉండే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏమిటి? అండకోశం. ఫలదీకరణం చెందిన తర్వాత అండం దేనిగా మారుతుంది? విత్తనంగా. ఫలదీకరణం తర్వాత అండాశయం దేనిగా మారుతుంది? ఫలంగా. పురుషులలో శుక్రకణాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది? టెస్టోస్టిరాన్. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలను నియంత్రించే హార్మోన్ ఏది? ఈస్ట్రోజన్. మానవునిలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది? ఫాలోపియన్ నాళాల్లో. పిండానికి మరియు తల్లికి మధ్య సంబంధాన్ని ఏర్పరిచే కణజాల పొరను ఏమంటారు? జరాయువు. ఆకలి సంకేతాలను మెదడుకు చేరవేసే హార్మోన్ ఏది? గ్రెలిన్. ఆకలి నిండినట్లు, కడుపు నిండినట్లు మెదడుకు సంకేతాలు పంపే హార్మోన్ ఏది? లెప్టిన్. మానవుని జీర్ణ వ్యవస్థలో ఉండే అసంఖ్యాక నాడీ కణాల వలయాలను ఏమని పిలుస్తారు? రెండవ మెదడు అని పిలుస్తారు. ఆహార వాహికలో ఆహారం ముందుకు కదలడానికి తోడ్పడే తరంగాల వంటి చలనాలను ఏమంటారు? పెరస్టాలిటిక్ చలనాలు అంటారు. ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? గ్రెగర్ జోహన్ మెండల్ని. మెండల్ తన జన్యు ప్రయోగాల కోసం ఎంచుకున్న మొక్క ఏది? బఠానీ మొక్క. మెండల్ ఏక సంకరణ యొక్క దృశ్య రూప నిష్పత్తి ఎంత? 3:1. మెండల్ ద్విసంకరణ యొక్క దృశ్య రూపాల నిష్పత్తి ఎంత? 9:3:3:1. మానవునిలో క్రోమోజోముల సంఖ్య ఎంత? 46 క్రోమోజోములు లేదా 23 జతలు. పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ తల్లిదండ్రుల్లో ఎవరి క్రోమోజోములపై ఆధారపడి ఉంటది? తండ్రి యొక్క Y క్రోమోజోమ్ పైన. ఆర్గానిక్ ఎవల్యూషన్ మరియు ప్రాకృతిక ఆవరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? చార్లెస్ డార్విన్. నిరుపయుక్త సూత్రాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జీన్ బాప్టిస్ట్ లామార్క్. మానవ శరీరంలో ఉండే అవశేష అవయవానికి ఒక ఉదాహరణ ఉండుకము. ఆహారపు గొలుసులో ప్రతి స్థాయిని ఏమంటారు? పోషక స్థాయి. పర్యావరణ వ్యవస్థలో ప్రాథమిక ఉత్పత్తిదారులు ఎవరు? ఆకుపచ్చని మొక్కలు. ఒక పోషక స్థాయి నుండి పై పోషక స్థాయికి ఎంత శాతం శక్తి మాత్రమే బదిలీ అవుతుంది? 10%. లిండ్మన్ 10% సూత్రం. ఆహారపు గొలుసు ద్వారా హానికర రసాయనాలు పై స్థాయి జీవుల్లోకి చేరి పేరుకుపోవడాన్ని ఏమంటారు? జీవ బృహత్కరణము. పర్యావరణ పరిరక్షణలో 4 R's అనగా ఏమిటి? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవరు. భూగర్భ జలాల పెంపుకు, నేల తరుగుదలకు అరికట్టడానికి ఉపయోగపడే పద్ధతి ఏది? జల సంధారణ విధానాలు. కాలుష్యరహిత తరిగిపోని ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ఉదాహరణ ఏమిటి? సౌరశక్తి, పవనశక్తి. ఆకులో పిండి పదార్థాన్ని పరీక్షించేటప్పుడు క్లోరోఫిల్ తొలగించడానికి ఆకును ఏ ద్రావణంలో ఉంచి వేడి చేయాలి? మిథైలేటెడ్ స్పిరిట్ లేదా ఇథనాల్లో. కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగం ఏది? మోల్స్ అర్ధపత్ర ప్రయోగము. మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో CO2 వాయువును పీల్చుకోవడానికి సీసాలో ఉపయోగించే రసాయనం ఏది? పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణము లేదా బిళ్ళలు.
కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ ను విడుదల చేస్తాయని హైడ్రిల్లా ప్రయోగం ద్వారా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ ఇంజన్ హౌస్. మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని మరియు ఆక్సిజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జోసెఫ్ ప్రిస్టిలే. హవాయి శ్వాసక్రియ ప్రయోగంలో బాటిల్లో ఆక్సిజన్ లేదని నిర్ధారించడానికి వాడే రసాయన సూచిక ఏది? డయాజైన్ గ్రీన్ లేదా జానస్ గ్రీన్ బి. హవాయి శ్వాసక్రియ ప్రయోగంలో గాలి చొరబడకుండా గ్లూకోజ్ ద్రావణంపై పోసే ద్రవం ఏది? ద్రవ పారాఫిన్. శ్వాసక్రియలో వేడి విడుదలవుతుందని నిరూపించే ప్రయోగంలో ఏ విత్తనాలను వాడారు? మొలకెత్తుతున్న విత్తనాలను వాడారు. మొక్కల్లో వేడి పీడనాన్ని కొలవడాన్ని ఉపయోగించే పరికరం ఏది? మానోమీటరు. వాయువుల మార్పిడి మరియు శ్వాసక్రియపై విస్తృత పరిశోధనలు చేసిన రసాయన శాస్త్రవేత్తలు ఎవరు? లేవోయిజర్ మరియు జోసెఫ్ బ్లాక్. జఠర రసంలో ఉండే ఏ ఆమ్లం హానికర బ్యాక్టీరియాను చంపుతుంది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. చిన్నపేగు లోపల గోడలో ఉండే వేల వంటి నిర్మాణాలను ఏమంటారు? చూషకాలు. ఇవి జీర్ణమైన ఆహారాన్ని శోషిస్తాయి. పెద్దలలో ఉండే దంతాల సూత్రం ఏంటిది? 2123/2123. గుండెలో లబ్ డబ్ అనే శబ్దాలు దీనివల్ల ఏర్పడతాయి. గుండె కవాటాలు మూసుకోవడం వల్ల. గుండె కుడి కర్ణిక గోడపై ఉండి హృదయ స్పందనను ప్రారంభించే భాగం ఏది? సిరా కర్ణికా కణువు. ఫేస్ మేకర్. రక్తనాళాల గోడలపై రక్తం కలుగు చేసే పీడనాన్ని ఏమంటారు? రక్తపీడనం. రక్తనాళాల లోపల పూడికలు ఏర్పడినప్పుడు చేసే శస్త్రచికిత్సను ఏమంటారు? బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ. రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషించే రక్తనాళాలు ఏవి? రక్త ఫలికలు. థ్రాంబోసైట్స్. రక్త ప్రసరణ వ్యవస్థ లేని ఏకకణ జీవుల్లో పదార్థాలు రవాణా ఏ పద్ధతిలో జరుగుతుంది? వ్యాపనం లేదా ద్రవాభిసరణం. మొక్కలలో బాష్పోత్సేకం అనగానేమి? నీరు ఆవిరి రూపంలో పత్ర రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడం. మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే సరైన మార్గం ఏది? మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం. బౌమన్ గుళిక మరియు రక్త కేశనాళిక గుచ్చం రెండింటిని కలిపి ఏమంటారు? మాల్ఫీజియన్ దేహం అంటారు. హైడ్రా వంటి జీవులలో విసర్జన ఏ పద్ధతిలో జరుగుతుంది? కణత్వచం ద్వారా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. రబ్బరు చెట్టు నుండి స్రవించే ఏ వ్యర్థ పదార్థం నుండి రబ్బరు తయారు చేస్తారు? లేటెక్స్. కాఫీ గింజలలో ఉండే ఆల్కలాయిడ్ ఏది? కెఫెన్. కేంద్ర నాడీ వ్యవస్థలోని భాగాలు ఏమిటి? మెదడు మరియు వెన్నుపాము. వెన్నుపాము నియంత్రించే తక్షణ ప్రతిచర్యలను ఏమంటారు? ప్రతీకార చలనాలు అంటారు. మెదడు మరియు వెన్నుపాము చుట్టూ ఉండే పొరల మధ్య ఉండే ద్రవం ఏది? మస్తిష్క మేరు ద్రవం. శరీరంలోని అయోడిన్ లోపం వల్ల ఏ గ్రంథి వాపుకి గురవుతుంది? థైరాయిడ్ గ్రంథి. గురైనప్పుడు వచ్చే వ్యాధి గైటర్ వ్యాధి. మొక్కలలో కాండం కాంతి అనుగుణంగా పెరగడాన్ని ఏమంటారు? కాంతి అనువర్తనం. మొక్కల వేర్లు గురుత్వాకర్షణ శక్తి వైపు పెరగడాన్ని ఏమంటారు? గురుత్వ అనువర్తనం. అత్తిపత్తి. మైమోసా పుడిక. మొక్క తాగగానే ఆకులు ముడుచుకోవడానికి గల చలనాన్ని ఏమంటారు? స్పర్శానువర్తనం అంటారు. కణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గే విభజన ఏది? క్షయకర విభజన. కణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సమంగా ఉండే విభజన ఏది? సమవిభజన. పురుష పునరుత్పత్తి వ్యవస్థలో శుక్ర కణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే భాగం ఏది? ఎపిడిడైమిస్. ఎయిడ్స్ వ్యాధిని కలుగజేసే వైరస్ ఏది? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఒకే పుష్పంలో కేసరానికలు అండకోశం రెండూ ఉంటే ఆ పుష్పాలను ఏమంటారు? ద్విలింగ పుష్పాలు. మందార, దత్తూర. దత్తూర అంటే అది ఉమ్మెత్తట్టుంది. కడుపు నిండిన భావనను కలిగించే లెప్టిన్ హార్మోన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? పువ్వు కణజాలాలలో. అడిపోస్ టిష్యూస్ లో. ఆహార వాహిక గోడల్లో ఉండే ఏ కండరాలు ఆహారాన్ని ముందుకు నెడతాయి? నునుపు కండరాలు. జీర్ణాశయంలో ఏ కవాటం ఆహారం కొద్ది కొద్దిగా చిన్న పేగులోకి వెళ్ళేలా నియంత్రిస్తుంది? పైలోరిక్ కవాటం. ఒకే విధమైన నిర్మాణం కలిగి వేర్వేరు విధులను నిర్వహించే అవయవాలను ఏమంటారు? సమజాత అవయవాలు. వేరు నిర్మాణం కలిగి ఉండి ఒకే విధమైన విధిని నిర్వహించే అవయవాలను ఏమంటారు? అసంజాత అవయవాలు. పక్షులు రెక్కలు, కీటకాలు రెక్కలు ఏ అవయవాలకు ఉదాహరణలు? అసంజాత అవయవాలు. మనుషుల చేతులు, తిమింగలాల తుంపరలు ఏ అవయవాలకు ఉదాహరణలు? సమజాత అవయవాలకు. ఒక పర్యావరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? నిలువుగా ఉంటుంది. పర్యావరణంలోకి విడుదలైన డిడిటి వంటి రసాయనాలు ఆహార గొలుసు ద్వారా జీవుల్లో చేరడాన్ని ఏమంటారు? జీవ సంచయనం. ఆంధ్రప్రదేశ్ ఏ ప్రసిద్ధి సరస్సు భారీ లోహాలు మరియు కాలుష్యం వల్ల క్షీణించింది? కొల్లేరు సరస్సు. పాదరసం కాలుష్యం వల్ల మానవుల్లో వచ్చే వ్యాధి ఏది? మినమేటా వ్యాధి.
భూగర్భ జలాలు మరియు పర్యావరణ సంరక్షణ కోసం రాజస్థాన్లో ప్రసిద్ధి చెందిన సామాజిక కార్యకర్త ఎవరు? రాజేంద్ర సింగ్ భారతదేశ జలపురుషుడు. సహజ వనరుల సంరక్షణకు సంబంధించి చిప్కో ఉద్యమం దేనికి ఉద్దేశించింది? అడవుల నరికివేతను అడ్డుకోవడానికి ఉద్దేశించింది. విటమిన్ల అధ్యయనాన్ని ఏమంటారు? విటమినాలజీ అంటారు. ఆహార వాహికలు వెనక్కి వచ్చి వాంతి ప్రక్రియను నియంత్రించే మెదడు భాగం ఏది? ఆహార వాహికలో వెనక్కు వచ్చే వాంతి ప్రక్రియను నియంత్రించే మెదడు భాగం ఏది? మధ్యాముఖం. మొక్కల ఆకులలో పిండి పదార్థం తయారవడానికి కాంతి అవసరమని నిరూపించే ప్రయోగం ఏది? నల్ల కాగిత ప్రయోగము. నియాసిన్ విటమిన్ B3 లోపం వల్ల వచ్చే మానసిక మరియు చర్మ వ్యాధి ఏది? పెల్లాగ్ర. రక్తహీనత వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? సయానోకోబాలామన్. B12. ఇందులో కోబాల్ట్ లోహం ఉంటుంది. పురుషులలో వంధ్యత్వానికి, స్త్రీలలో గర్భస్రావానికి కారణమయ్యే విటమిన్ లోపం ఏది? విటమిన్ E. టోకోఫెరాల్. కీటకాహార మొక్కలు ఉదాహరణలు ఇవ్వండి. డ్రోసిరా నెపంథిస్, యూట్రిఫ్యులేరియా. ఇవి నత్రజని లోపంతో ఉన్న నేలల్లో పెరుగుతాయి. రక్తకేశ నాళికలు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మార్సిలో మాల్పిజి. గుండె ఒక నిమిషానికి సగటున ఎన్ని మిల్లీమీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది? 5000 మిల్లీలీటర్లు లేదా 5 లీటర్లు. ఒక నిమిషానికంట 5 లీటర్లని పంపు చేస్తుందంట. ఒక హృదయ స్పందన వలయం పూర్తి కావడానికి పట్టే సమయం ఎంత? 0.8 సెకండ్లు. సిరలలో రక్తం వెనక్కి ప్రవహించకుండా అడ్డుకునే నిర్మాణాలు ఏవి? కవాటాలు. ఇవి ధమనుల్లో ఉండవు. తాతల నుండి సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ లో భద్రపరచడానికి కలిపే రసాయనం ఏది? సోడియం సిట్రేట్. మొక్కల వేర్ల ద్వారా శోషించబడిన నీరు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి ప్రయాణించడాన్ని ఏమంటారు? రసారోహణం. ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ గుండె మార్పిడి చికిత్స చేసిన డాక్టర్ ఎవరు? డాక్టర్ క్రిస్టిన్ బెర్నార్డ్. 1967 దక్షిణాఫ్రికాలో చేశారు. మూత్రపిండం లోపల వైపు ఉండే నొక్కు వంటి భాగాన్ని ఏమంటారు? హైలస్. దీని గుండానే రక్తనాళాలు లోపలికి వెళతాయి. మూత్రపిండాలు రోజుకు ఎన్ని లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి? దాదాపు 170 నుండి 180 లీటర్లు. శరీరంలో ఎక్కువగా ఉన్న నీటిని తిరిగి శోషించుకోవడానికి తోడ్పడే హార్మోన్ ఏది? వాసోప్రెసిన్. ADH. దీని లోపం వల్ల అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ వస్తుంది. బంగాళదుంపలో ఉండే చిగుర్లు లేదా కన్నుల వంటి నిర్మాణాన్ని ఏ రకమైన ప్రవర్తనాలు? భూగర్భ కాండ రూపాంతరాలు. కణ విభజన అనే పదాన్ని మొదటసారి ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? రుడాల్ఫ్ విర్చో. మొక్కలలో కణ విభజనను ప్రేరేపించే హార్మోన్ ఏది? సైటోకైనిన్లు. టెస్టోస్టెరాన్ మరియు ఈస్ట్రోజన్ వంటి లైంగిక హార్మోన్లను స్రవించేలా ప్రేరేపించే గ్రంథి ఏది? పీయూష గ్రంథి స్రవించే గొనాడోట్రోపిక్ హార్మోన్. మానవ పిండం చుట్టూ ఉండి బాహ్యఘాతాల నుండి కాపాడే ద్రవంతో కూడిన పొర ఏమిటి? ఉల్బము. దీనిలో ఉల్బ ద్రవం ఉంటుంది. ఏక సంకరణంలో జన్యు రూప నిష్పత్తి అంతా 1:2:1. జీవుల బాహ్య లక్షణాలను తెలిపే రూపాన్ని దృశ్య రూపం అంటారు. అయితే జన్యుగత నిర్మాణాన్ని ఏమంటారు? జన్యు రూపం అంటారు. అంతరించిపోతున్న వృక్ష జంతు జాతుల వివరాలను నమోదు చేసే పుస్తకం ఏది? రేట్ డేటా బుక్. ఇవి 10వ తరగతి బయాలజీకి సంబంధించిన బిట్స్ అండి. నేను సమయం లేకపోవటం వల్ల వితౌట్ ఆప్షన్స్ డైరెక్ట్ ఆన్సర్ చేశాను. ఈ వీడియో చూసిన వాళ్ళు మన వీడియోస్లో ఆప్షన్స్తో ఉన్న బిట్స్ అడగాల, ఆప్షన్స్ లేకుండా డైరెక్ట్గా ఇలా అడగాల అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంటే నాకు ఫీడ్బ్యాక్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.